Good morning, students. So yesterday we started gate train, right? So and types of gate trains, simple gate train and compound gate train. We have discussed. In that we have write the formulas also for velocity ratios of simple gate train and velocity ratios of compound gate train. Understood? So first of all, what is gate train? The combination of two or more gears to transmit motion from one shaft to another shaft is called gate train, right? So in this class, we are going to discuss about some of the problems on gate trains, simple gate train and compound gate train based on velocity ratios. After that, we are going to move, we have to move the gate trains for screw cutting on lathe machine. Okay. First of all, write down this problem. A set of spur wheels are arranged as follows. A gear అనేది A drives అంటే gear A drives B, diagram లో చూడండి. B and C is a compound wheel. మనకు ప్రాబ్లం లో డయాగ్రామ్ ఇవ్వకపోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ డాటా వీ హ్యావ్ టు డ్రా ది డయాగ్రామ్. Gear A drives gear B and B and C are compound wheel. Here C drives D. Here teeth ఇచ్చిండు. When TA అంటే గేర్, ఇక్కడ ఉన్న టీత్స్ ఎంత 25, TB 50, TC 35, TD 70 teeth. ఏమన్నాడు ఇక్కడ? ఇఫ్ ఏ రొటేట్స్ ఆన్ 300 RPM, దట్ ఈస్ ఇది N1, ఇది N2, ఇది N3 అండ్ N4. N2 N3 సేమ్ కదా, ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి N2 N3 సేమ్. సో N1 ఎంత ఇచ్చిండు? 300 RPM ఇచ్చిండు. ఫైండ్ ద RPM ఆఫ్ ది వీల్ D. సో మనకి ఇచ్చిన డాటాను బట్టి ఇది కంపౌండ్ గేర్ ట్రైన్ అని అర్థం అవుతుంది. సో కాంపౌండ్ గేర్ ట్రైన్ కి ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఆఫ్ డ్రివెన్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ డ్రైవర్ అంటే N4/N1 is equal to TA into TC అంటే teeth on driver wheels and TB into TD teeth on driven wheels. ఇది నిన్న మనం రాసుకున్నది ఫార్ములా, కొత్తగా ఏం చెప్పట్లేదు ఇప్పుడు. సో N4/N1 is equal to TA into TC divided by TB into TD. That is speed of driven divided by, or speed of follower divided by speed of driver. That is equal to product of teeth on drivers divided by product teeth on follower. సో ఆ ప్రాబ్లం ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఇచ్చిండు మనకు. N4/N1 is equal to TA into TC, TB into TD అన్నీ ఉన్నాయి. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే N4 వాల్యూ, N1 వాల్యూ ఉంది కదా 300 RPM అని, సో మనకు 75 RPM అని వచ్చింది. సో ఇలాగే ఉంటాయి గేర్ ట్రైన్ మీద ప్రాబ్లం. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. A gear having 80 teeth meshes with a pinion having 30 teeth. రెండే అన్నట్టు ఇక్కడ రెండు గేర్లు ఏమొచ్చండి. గేర్ ఆఫ్ having 80 teeth అంటే T1 80 and T2 pinion 30 teeth. Calculate the distance between the centers of the gears if the circular pitch is 12 mm. సో సర్క్యులర్ పిచ్ మనకు 12 mm అని ఇచ్చిండు. రెండు గేర్లు ఒకదానితో ఒకటి మెష్ అన్నాడు కాబట్టి రెండు అటాచ్ అయి ఉన్నాయి. ఒకటి లార్జ్ వీల్, ఇంకొకటి స్మాల్ వీల్. ఆ రెండిటి మధ్య సెంటర్ డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోమంటుండు. ఓకేనా? ఓకే. ఇది ఒక గేరు, ఇది ఒకటి పీనియన్. సో ఇది గేర్ హ్యావింగ్ 80 teeth. ఇది 80 teeth గేరు,
అండ్ దానికి 30 టీత్ గేర్ పీనియన్. సో వీటి సెంటర్స్ ఏంటి ఇప్పుడు? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ బిట్వీన్ కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్. ఓకేనా? సో క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది గేర్స్. ఓకే, సో సర్క్యులర్ పిచ్ 12 mm అని ఇచ్చిండు. సో నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ T1 మీద 80, T2 మీద 30, పిచ్ ఈజ్ ఈక్వల్ టు 12 mm. సో మనకు సర్క్యులర్ పిచ్ కి ఫార్ములా తెలుసు కదా, P ఈజ్ ఈక్వల్ టు πD/T. మొన్న స్పర్ గేర్ నామన్క్లేచర్ లో నేర్చుకున్నాం. ఇందులో నుంచి డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు, we can write it as P into T/π. సో పిచ్ సర్కిల్ డయా ఆఫ్ గేర్ D1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ T1 ఒకసారి T2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 12 into 80 divided by అంటే 305.6. అంటే ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద గేర్ వచ్చింది, ఫస్ట్ డయామీటర్ D1. అండ్ పీనియన్ డయామీటర్ ఎంత, దాని T తీసుకుంటే 12 into 30 divided by 5 చేస్తే 114.6 mm అని వచ్చింది. ఓకే, సో C ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇప్పుడు? సెంటర్ డిస్టెన్స్. ఆ రెండింటి రేడియస్ కదా, అంటే D1 + D2/2. సెంటర్ డిస్టెన్స్ ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినాం కదా, దీని రేడియస్ దాని రేడియస్ కలిపితే అయిపోతుంది. ఇక్కడ డయామీటర్లు వచ్చేసినాయి మనకు, ఆ రెండింటిని యాడ్ చేసి డివైడ్ చేస్తే మనకు సెంటర్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే R1 + R2 అన్నట్టు, నథింగ్ బట్ D1 + D2/2 అంటే ఏంటిది? C ఈజ్ ఈక్వల్ టు R1 + R2, 305.6 + 114.6 divided by 2. ఆన్సర్ ఎంత వచ్చింది? 210.1 mm. నెక్స్ట్ ప్రాబ్లం, a toothed wheel of module 6 mm and 46 teeth rotates at 100 rpm. Find the peripheral speed of gear wheel. Peripheral speed అంటే తెలుసు కదా, V is equal to πdn/60. అంటే మీటర్ పర్ సెకండ్లలో వస్తుంది పెరిఫెరల్ స్పీడ్ అంటే. పెరిఫెరల్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటిది? V is equal to πdn/60. అది మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. సో πdn/60లో మనకి ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ ప్రాబ్లంలో పై, ఓకే, డి డయామీటర్ లేదు, అది కనుక్కోవాలి. ఎన్ ఉంది 100 rpm అని. ఓకే, డయామీటర్ కనుక్కోవాలి. డయామీటర్ కనుక్కోవాలంటే మనకి ఏం యూజ్ అవుతుంది? ఇక్కడ ఏముంది? టీత్ ఉంది, ఓకేనా, మాడ్యూల్ ఉంది. మాడ్యూల్ టీత్ ఉంటే ఏంటిది మనకు? M ఈజ్ ఈక్వల్ టు D/T కదా. M ఈజ్ ఈక్వల్ స్పర్ గేర్ నామన్క్లేచర్ లో మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై టీత్ అనేది నేర్చుకున్నాం. సో M ఈజ్ ఈక్వల్ టు D/T నుంచి D ఈజ్ ఈక్వల్ టు MT అని రాయొచ్చు, అంతేనా? D ఈజ్ ఈక్వల్ టు MT. D ఈజ్ ఈక్వల్ టు MT అంటే మాడ్యూల్ ఉంది, టీత్ ఉంది. సో 6 into 46 డయామీటర్ వచ్చేసింది. సో మనకు పెరిఫెరల్ స్పీడ్ తెలుసు కదా, దాన్ని మీటర్లకు మార్చుకున్నాడు, 2.276 అని వచ్చింది. πdn/60, పై డయామీటర్ 0.276, n 100 divided by 60, 1.445 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది. ఓకే, సో ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ గేర్ ట్రైన్స్, రైట్? నౌ we are moving to the new topic, that is gear train for screw cutting on lathe. మీరు థర్డ్ సెమిస్టర్లో నేర్చుకున్నాము ఆల్రెడీ. ఈ స్క్రూ కట్టింగ్ ఆపరేషన్ అనేది ఇలా దేని మీద చేస్తాం? లేత్ మీద చేయాలంటే మనకు ఏ మెకానిజం ఎంగేజ్ చేస్తాం? లీడ్ స్క్రూ మెకానిజం. దాన్ని హాఫ్ నట్ మెకానిజం అని కూడా అంటారు, గుర్తుందో లేదో కానీ. థర్డ్ సెమిస్టర్లో మనము స్క్రూ కట్టింగ్ ఒక కాంపోనెంట్ మీద, సిలిండ్రికల్ కాంపోనెంట్ మీద థ్రెడ్స్ వేయాలంటే ఏ మెకానిజము? హాఫ్ నట్ మెకానిజం ఆర్ లీడ్ స్క్రూ మెకానిజం ఎంగేజ్ చేస్తాం. ఈ లీడ్ స్క్రూ మెకానిజం ఎంగేజ్ చేసిన తర్వాత ఇది దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది? గేర్ ట్రైన్. అందులో ఉన్న గేర్ ట్రైన్ మీద వర్క్ అయి నడుస్తుంది అన్నమాట. సో గేర్ ట్రైన్ ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం టుడేస్ టాపిక్ లో.
సో సింపుల్ ఇది లేత్ మిషన్ మీద జరిగే ఆపరేషన్. సో ఇదేంటి మనకు స్పిండిల్, చక్, అందులో వర్క్ పీస్, ఇది టైల్ స్టాక్, ఇవి థ్రెడ్స్, వాటి మీద యాక్ట్ అయ్యే పిచ్, పీసీ, ఒక థ్రెడ్కి ఇంకొక థ్రెడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పిచ్. ఓకే, ఇది లీడ్ స్క్రూ మీద ఉన్న పిచ్, ఒకదాని మీద ఇంకొకటి డిస్టెన్స్. ఓకేనా, సో దాని మీద ఎంగేజ్ అయి ఉన్న కట్టింగ్ టూల్, లీడ్ స్క్రూ మీద ఎంగేజ్ అయి ఉన్న కట్టింగ్ టూల్. టైల్ స్టాక్ని మనం సపోర్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. సో ఇటు దిక్కు వస్తే ఇక్కడ మీకు మెకానిజం చూడండి, ఇక్కడ గేర్ ట్రైన్ ఇక్కడ ఉంది. సో ఈ డయాగ్రామ్ని చూసి చెప్పొచ్చు ఇది ఏ గేర్ ట్రైన్ అనేది. సింపుల్ గేర్ ట్రైన్, బికాస్ ఇక్కడ మనకు 3 గేర్లు ఉన్నాయి. ఇది డ్రివెన్ గేరు, ఇది డ్రైవర్ గేర్. ఓకే, ఇది డ్రివెన్, ఇది డ్రైవర్, మధ్య ఐడియల్ గేర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మోషన్ ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం, ఐడియల్ గేర్ని. A1 B 3 గేర్లు ఉన్నాయి. సో ఎందుకు సింపుల్ గేర్ ట్రైన్ అంటున్నా నేను, ఎందుకంటే దేనికి ఏ గేర్కు ఆ గేర్కే సపరేట్ షాఫ్ట్, దేనికి అదే దాని మీద ఉన్నది. ఇదేమో దీని మీద ఉంది, ఇది ఇక్కడ దీని మీద ఉంది, దీనికి ఇది సపరేట్గా ఉంది. సో ఇది సింపుల్ గేర్ ట్రైన్ అన్నమాట. సో before going to discussing about the screw cutting operation, first of all we have to recall some of the points. So thread cutting and it is the process of producing a helical groove on a cylindrical component. Thread cutting is nothing but producing a helical groove on a cylindrical component. This operation is widely occur on center lathe. Okay, no? The center lathe is widely used for cutting internal and external threads. We can make internal threads and external threads also, because the saddle receives motion. How the thread cutting operation is done? The saddle receives, saddle అంటే కట్టింగ్ టూల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సాడిల్ అంటున్నాం. ఆ సాడిల్ మోషన్ కొంచెం వస్తుంది, లీడ్ స్క్రూ నుంచి తీసుకుంటుంది, విచ్ హ్యాస్ ఎ డెఫినైట్ పిచ్. ఆ పిచ్ మీద, లీడ్ స్క్రూ మీద ఉన్న పిచ్ మీద అది ట్రావెల్ అయ్యేటప్పుడు సాడిల్, ఆ మోషన్ అనేది మనకు పైన జరుగుతూ ఉంటుంది సిలిండ్రికల్ కంపోనెంట్ మీద. సో ద నెసెసరీ కండిషన్ ఫర్ కట్టింగ్ screws is that in one revolution of the spindle, that is workpiece, 1 revolution తిరిగే లోపల the tool traverse a distance equal to the pitch of the thread to be cut. అర్థమైందా? ఇక్కడ ఏం జరగాలి? ద నెసెసరీ కండిషన్, స్క్రూ కట్టింగ్ ఆపరేషన్ జరగాలంటే ఏంటి, వర్క్ పీస్ 1 రెవల్యూషన్ కంప్లీట్ అయ్యే లోపల కట్టింగ్ టూల్ ఏదైతే ఉందో అది ఎంత పిచ్, ఒక పిచ్ అంటే ఏంటిది, ఒక థ్రెడ్కి ఇంకొక థ్రెడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ను కవర్ చేయాలి 1 రెవల్యూషన్ కంప్లీట్ అయ్యే లోపల. ఓకే, సో ద నెసెసరీ కండిషన్ ఫర్ కట్టింగ్ స్క్రూ ఈస్ దట్ ఇన్ 1 రెవల్యూషన్ ఆఫ్ ద స్పిండిల్ ద టూల్ ట్రావర్స్ ఎ డిస్టెన్స్ ఈక్వల్ టు ద పిచ్ ఆఫ్ ద థ్రెడ్ టు బి కట్. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మనకు గేర్ ట్రైన్ బిట్వీన్ ది లీడ్ స్క్రూ అండ్ లేత్ స్పిండిల్. లేత్ స్పిండిల్కి మధ్యలో ఇంతకుముందు మనం డయాగ్రామ్లో చూసినాం కదా, ఇది లేత్ స్పిండిల్, ఇది లీడ్ స్క్రూ, ఈ రెండింటి మధ్యలో గేర్ ట్రైన్ ఉంది. సో థ్రెడ్ కట్టింగ్ ఆపరేషన్ జరగాలంటే ఏం చేయాలి, ఇది 1 రెవల్యూషన్ తిరిగే లోపల కట్టింగ్ టూల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ కావాలి, ఈ పిచ్ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఒక థ్రెడ్కి ఇంకొక థ్రెడ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ట్రావెల్ కావాలి. అది జరగాలంటే మనకు గేర్ ట్రైన్ అనేది అవసరం పడుతుంది. రైట్, సో ఫార్ములా చూడండి. The gear ratio for cutting screw threads may be given as gear ratio, that is equal to pitch to be cut divided by pitch of lead screw. Gear ratio మనకు తెలుసు కదా, మనం pitch to be cut, ఎంత pitch కట్ చేయాలనుకుంటున్నామో దానిని divided by pitch of lead screw. So that is equal to number of teeth on driving gear divided by number of teeth on driven gear. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట గేర్ రేషియో. మనం పిచ్ ఏదైతే వేయాలనుకుంటున్నామో వర్క్ పీస్ మీద అది డివైడెడ్ బై పిచ్ ఆఫ్ లీడ్ స్క్రూ, ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని రేషియో దేనికి ఈక్వల్. అది చేయాలంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్, ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోవాలి. డ్రైవింగ్ గేర్ మీద ఎన్ని టీత్స్ ఉండాలి, డ్రివెన్ గేర్ మీద ఎన్ని టీత్స్ ఉండాలి. ఓకేనా, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవింగ్ గేర్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టీత్ ఆన్ డ్రివెన్ గేర్. అది సింగిల్ స్టార్ థ్రెడ్స్కి. అదే మల్టీ స్టార్ థ్రెడ్స్కి
gear ratio is equal to number of starts into pitch to be cut divided by pitch of lead screw. That is number of teeth on driving gear divided by number of teeth on driven gear. చూడండి ఈ రెండు డయాగ్రామ్లలో మీకు ఒకటి ఇక్కడ యూజ్ చేసేది ఏంటిది సింపుల్ గేర్ ట్రైన్, ఎందుకంటే దేనికి అదే షాఫ్ట్ మీద ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకు మొత్తం 4 గేర్స్ యూజ్ అవుతున్నాయి, A1 A2 B1 B2. ఇక్కడ B1 అండ్ B2 ఒకటే షాఫ్ట్ మీద ఉంది. సో ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్ అన్నమాట. ఓకేనా, సో రెండిటి మీద రెండు మెకానిజమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఒకటి సింపుల్ గేర్ ట్రైన్, రెండోది కాంపౌండ్ గేర్ ట్రైన్. The driver and driven gears are connected by means of ideal, which has not effect on gearing ratio. So driver and driven gears మధ్యలో ఏమున్నాయి, ఐడియల్ గేర్స్ ఉన్నాయి, డయాగ్రామ్ లో చూసినాం మనం థర్డ్ది. సో అది దానివల్ల మనకు గేర్ రేషియోలో ఎటువంటి చేంజ్ అవ్వదు. సో ఫర్ కట్టింగ్ ఇప్పుడు మనకు థ్రెడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ థ్రెడ్, లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ అని. లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ థ్రెడ్స్ ఉంటాయి. So for cutting right hand threads, the tool must travel. Cutting tool ఏదైతే ఉందో lathe machine మీద, lathe machine గుర్తుపెట్టుకోండి, the tool must travel towards the head stock, అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. రైట్ హ్యాండ్ థ్రెడ్స్ వేయాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఈ పాయింట్స్ అన్ని మనం అక్కడ నేర్చుకున్నాయి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ వేయాలంటే టూల్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి, అంటే టెయిల్ స్టాక్ సైడ్ మూవ్ కావాలి. ఓకేనా. So for cutting right hand threads, the tool must travel towards the headstock, and for left hand threads, the tool moves towards tailstock, that is away from headstock. The number of idlers depends on the type of thread. Thread type మీద బేస్ అయి మనం number of idler gears అనేవన్నీ యూజ్ చేసుకుంటాం. So gear train, for right hand threads వేసుకుంటున్నాం. రైట్ హ్యాండ్ థ్రెడ్స్ అంటే కట్టింగ్ టు రైట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే హెడ్ స్టాక్ సైడ్ మూవ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు సింపుల్ ఆర్ కాంపౌండ్ గేర్ ట్రైన్ అయింది అనుకోండి, అప్పుడు 1 ఐడియలర్ గేర్ అనేది ఎనఫ్. ఫర్ రైట్ హ్యాండ్ థ్రెడ్స్ 1 ఐడియల్ గేర్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ డ్రైవర్ అండ్ ట్రివెన్. ఫర్ కట్టింగ్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్, సెకండ్ ఐడియల్ గేర్ ఇన్సర్టెడ్ ఐదర్ బిట్వీన్ గేర్స్ A1 A2 ఆర్ B1 B2 టు రివర్స్ ది డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ వేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్షన్ అనేది రివర్స్ అయిపోవాలంటే డ్రైవర్ గేరు డ్రివెన్ గేరు రెండు ఒకటే డైరెక్షన్లో తిరగాలంటే 1 ఐడియల్ గేర్ యూజ్ చేసుకుంటాం. అదే డ్రైవర్ గేరు డ్రివెన్ గేరు రెండు ఆపోజిట్లో తిరగాలంటే ఆ రెండింటి మధ్య ఇంకొక సింగిల్ గేర్ కాకుండా ఈవెన్ నెంబర్ ఆఫ్ గేర్స్ యూజ్ చేసుకోవాలి. ఆడ్ నెంబర్ గేర్స్ యూజ్ చేసుకుంటేనేమో సేమ్ డైరెక్షన్ వస్తుంది, ఈవెన్ నెంబర్ గేర్స్ వేసుకుంటేనేమో రివర్స్ డైరెక్షన్ వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ వేస్తున్నాం కాబట్టి సెకండ్ ఐడియల్ గేర్ ఇన్సర్టెడ్ బిట్వీన్ gears A1 and A2 or between B1 and B2 to reverse the direction of motion. And change gears are selected from standard set of gears ranging from 20 to 120 teeth with an interval of 5 teeth. So teeth కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం 20 నుంచి 120 teeth అని. So metric screw threads, metric screw threads ప్రొడ్యూస్ చేయాలనుకోండి విత్ స్టాండర్డ్ ఇంగ్లీష్ లీడ్ స్క్రూ ఇన్ విచ్ ద పిచ్ ఆఫ్ లీడ్ స్క్రూ ఇస్ గివెన్ ఇన్ ఇంచెస్. ఇంతకుముందు ఎంఎంలలో ప్రొడ్యూస్ చేసినాం, ఇప్పుడు ఇంచెస్ అనుకోండి. మనకి ఇక్కడ అడిషనల్ గేర్ విత్ 127 teeth ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ గేర్ ట్రైన్. అడిషనల్గా 127 teeth ఉన్న గేర్ని ఇన్కార్పొరేట్ చేయాలి గేర్ ట్రైన్లో. అప్పుడు మనం మెట్రిక్ స్క్రూ థ్రెడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫార్ములా ఏంటిది, పిచ్ టు బి కట్ బై పిచ్ ఆఫ్ లీడ్ స్క్రూ, that is PC by PL into 25.4 mm. సో దాన్ని మనం ఎంఎంలని ఇంచులోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి PL into 25.4 అని మల్టిప్లై చేసినాం. సో PC into 5 divided by PL into 25.4 into 5. So 5 PC by 127 into PL. For multi-start thread 5 NPC divided by 127 PL. ఓకేనా. N అంటే number of starts. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. Find the change gears to cut right hand threads of 1.5 mm pitch if the lead screw has 6 mm pitch. The change wheels available range from 20 teeth to 150 teeth in steps of 5 teeth. ఇక్కడ pitch to be cut ఎంత 1.5 mm and pitch of lead screw ఎంత 6 mm. Okay.
gear ratio, pitch to be cut divided by pitch of lead screw, 1.5 divided by 6, that is 15/60 అని రాసినాం దాన్ని. ఓకేనా, 15 ఏమని రాయొచ్చు, 5 into 3, 16 12 into 5. సో 25 into 45 divided by 60 into 75. This is a compound gear train as follows. మనం మల్టిప్లై చేయాలి కదా. సో దీన్ని 5 తోని మల్టిప్లై చేసినాం. 5 into 5 25, 12 into 5 60, దీన్ని 15 తోటి, 3 into 15 45, 5 into 15 75. అప్పుడు మనం అట్లా చేసినా కూడా ఎటువంటి చేంజ్ ఏం లేదు కదా, చేంజ్ అవ్వదు. ఇట్లున్నాయేం కాదు, అట్లా మల్టిప్లై చేసుకున్నా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 5 into 5, 15 into 15 చేస్తే మనకు 25, 45, 60, 75 అని వచ్చింది. సో ఇప్పుడు గేర్స్ ఏంటి, A1 25, A2 60, B1 45, B2 75. సో ఇది అసైన్మెంట్ ప్రాబ్లం కింద చేయండి. So with this, I am concluded today's session. Thank you.